మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మనం చదువుకున్న దేవుని వాక్యంలో తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ప్రభువు సిద్ధపరిచిన జీతము ప్రభువు దగ్గర ఉంది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన ఇచ్చే జీతం మనుషుల చేతిలో పెట్టలేదు, ఎవరి చేతుల్లోనూ ఉంచలేదు, కానీ ఆయన యొద్దే ఉంచుకున్నాడు. ఆయనే అది దయచేస్తాడు. జీతము అనేది ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలుగజేస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ జీతం చేతిలోకి వచ్చిన ఆ సమయం లేదా ఆ రోజు లేదా ఆ దినం మనం గమనిస్తే ఎంతో సంతోషంగా ఉంటారు జీతం అనేది చేతికి వచ్చినప్పుడు. అదేవిధంగా ప్రభు సిద్ధపరిచిన జీతం ప్రభు దగ్గర ఉంది కనుక ప్రభు మనకు దయచేసే ఆ దినం ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటుందో మనం గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళారా. అందుకనే అక్కడ వ్రాయబడిన సత్యం గమనిస్తే, అపవిత్రుడైన వాడు ఇంకా అన్యాయం చేసేవాడు ఇంకా చేయని, నీకు అనవసరం. ఇంకా అపవిత్రుడిగా ఉన్నాడా, వదిలేయి. ఇంకా అన్యాయం చేస్తున్నాడా, విడిచిపెట్టేసేయి. ఇంకా దుర్మార్గంగా బ్రతుకుతున్నాడా, విడిచేసేయి. అది మనకు అనవసరం. అర్థమవుతుందా? ఒకరి గురించి నాకు అవసరం లేదు, ఒకరి గురించి మీకు అవసరం అనేది లేనే లేదు. ఎవని క్రియల చొప్పున వానికి జీతము ప్రభువు దయచేస్తారు కనుక ఒకరి గురించి మత్సరపడవలసిన లేదా అసూయ పడవలసిన అవసరం అనేది లేనే లేదు. ప్రభు ఎంతవరకు చూస్తూ ఉంటాడయ్యానంటే, మన క్రియలు అనేవి సంపూర్ణమైనవా కావా అనేది గమనిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అది నావైనా సరే, అవి మీవైనా సరే, భూమి మీద నాడి ఆడుతూ బ్రతుకుతూ ఉన్న ఎవరివైనా సరే సంపూర్ణంగా చేశారా లేదా అనేది ప్రభు చూస్తూనే ఉంటాడు, ప్రభు గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే సంపూర్ణం అవుతాయో అప్పుడేమవుతుందయ్యా అంటే, ఆ జీతం అనేది ప్రభు ద్వారా పొందుకొనగలిగే ఆ స్థితి అనేది కలుగుతూనే ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండుటకు, అన్యాయస్తులుగా ఉండుటకు, దుర్మార్గులుగా ఉండుటకు పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండేదానికే ఆయన మనల్ని పిలిచాడు. చీకటిలో ఉన్న నిన్ను నన్ను మనలందరినీ, పాపములో పొరలాడుతూ ఉన్న నిన్ను నన్ను మనందరినీ, అక్రమాల చేత అతిక్రమాలతో నడిపించబడుతూ ఉన్న వాళ్ళందరినీ ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభువు తీసుకుని వచ్చాడు. ఎందుకయ్యా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండేదానికి యేసు నామములో ఆ కృప ప్రభు అనుగ్రహించును గాక. ఎవరికైనా సరే దేని విషయంలో రావాల్సిన జీతం యేసయ్య దయచేస్తూనే ఉంటాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం గమనించగలిగితే ఏమండి, ఆ సంఘాలను గురించి ఆలోచన చేస్తే ప్రతి సంఘములో ఆయన క్రియలు చూస్తా వచ్చాడు. అర్థమవుతుందండి? సంఘములో ఉన్న విశ్వాసులు ఉంటే ఆ విశ్వాసులు చేస్తూ ఉన్న క్రియలన్నీ
గమనించి ప్రభువు ఒక్కొక్క మాట ఆ సంఘానికి తెలియజేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ప్రియమైన వారలారా. కనుక ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి క్షణం ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే మన క్రియలని చూస్తానే ఉంటాడు. మన క్రియల్ని చూస్తానే ఉంటాడు. ఆ క్రియల్ని చూసి అవి మంచివా చెడ్డవా, అవి చెయ్య తగినవా, ఈ వ్యక్తి చేసింది చెయ్య తగినవి చేశాడా, చెయ్య తగనివి చేశాడా, ఇతను డ్యూటీ చేశాడా, ఆ తర్వాత ఓటీ కూడా చేశాడా అనేది మొత్తం లెక్క రాసి చివర్లో ఏం చేస్తాడు ఆయన? నీ క్రియల చొప్పున నీకు జీతము దయచేయునుగాక. మన క్రియల చొప్పున మనకు జీతం దయచేయునుగాక. యేసు ప్రభువారు కూడా ప్రియమైన వారలారా ఈ లోకంలో నడిపించబడుతూ ఉన్న ఆ రోజుల్లో మనం గమనిస్తే ఆయన అంటాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటాడు. ఎలా చేశాడంట? చేయుటకు నీకు దేవుడు అనుగ్రహించిన ఆ పని, అర్థమవుతుందా? చేయుటకు నీకు అనుగ్రహించిన పని, అది నీ వ్యక్తిగతంగా ఇవ్వబడిన పని అయినా సరే, సమాజపరంగా ఇవ్వబడిన పని అయినా సరే, లేదా సంఘపరంగా ప్రభు నీకు అనుగ్రహించిన పని అయినా సరే. కొంతమంది పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ పరిచారకులు చేసే ఆ పని కూడా, అది ఏదైనా సరే, ప్రభువు ద్వారా నీకు అనుగ్రహించబడిన ఏ పనైనా సరే దాన్ని ఎలా చేయాలి అంటే అరా కొరగా ఏమండి చేయకూడదు, కానీ నీకు నచ్చనట్లుగా చేయకూడదు, కానీ అది ఎలా చేయాలంటే సంపూర్ణంగా మనం నెరవేర్చుదుము గాక. ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చగలిగే ఆ జీవితాన్ని జీవిస్తూ ఉంటామో ప్రభు మనల్ని కన్నులారా చూస్తానే ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? కనులారా చూస్తానే ఉంటాడు. ఇతనికి నా భయం ఉంది, ఈమెకే నా భయం ఉంది, ఈమెకే నా భయం లేదు, ఇతగాడికి నా భయము లేనే లేదు అనేది కూడా ఆయన చూసి ఏం చేస్తాడంటే ప్రతి వాని క్రియల చొప్పున జీతము ప్రభువు దయచేస్తూ ఉంటారండి. దాన్ని మనం ప్రతిరోజు గుర్తు పెట్టుకోగలగాలి. ప్రతిరోజు మనం నెమరు వేసుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటే మన క్రియలన్నీ ఎలా మారుతాయి అంటే లోకానికి ఇష్టమైనవిగా ఉండవు, మనుషులకి ఇష్టమైనవిగా ఉండవు, కానీ నజరేయుడైన యేసయ్యకి ఇష్టమైనవిగా ఉండునుగాక. ఆయన ఏ క్రియలైతే మనలో చూడాలని కోరుకుంటూ ఉన్నాడో అవే మనలో ప్రత్యక్షపరచబడుతూనే ఉంటాయి. అట్టి కృప ప్రభువు దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారలారా, మన దైనందిన జీవితంలో మన పరిస్థితులు ఒక్కొక్కటిగా మనకై మనమే పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన సాగవలసిన అవసరత ఎంతైనా ఉంది అని మనం గుర్తెరుగుదుముగాక. విశ్వాసముతో చేసే ప్రతి క్రియకి ఆయన జీతము దయచేయునుగాక. ఏ క్రియకి? గట్టిగా చెప్పండి. విశ్వాసం ఉండి క్రియ లేకపోయినా, క్రియ ఉండి విశ్వాసము లేకపోయినా అది ప్రాణము లేని శరీరం ఎలాగో ఇది కూడా మృతమైపోతూ ఉంది. మృతమైన క్రియలకు కాదు ఆయన జీతం ఇచ్చేది, చచ్చిన క్రియలకు కాదు ఆయన జీతం ఇచ్చేది, విశ్వాసముతో కూడిన ఆ క్రియకి ఆయన జీతము దయచేయునుగాక. మన దైనందిన జీవితంలో ప్రియమైన వారలారా ప్రతిరోజు విశ్వాసముతో మనం ప్రారంభించగలగాలి, విశ్వాసముతోనే ముగించగలగాలి. చేస్తూ ఉన్న ప్రతిదీ ఏమంటే విశ్వాసంతోనే చేయగలగాలి. విశ్వాసము లేనిది ఏదో అది చెప్పండి ఏమవుతుంది? పాపంగా మారిపోతుంది. అది ఏదైనా సరే నీలో విశ్వాసం లేకుండా ఏది చేసినా అది పాపంగా మారిపోతుంది. దానికి కాదు ప్రభు ఆ జీతం అనుగ్రహించే ప్రియమైన వారలారా. విశ్వాసంతో ప్రభువు నిన్ను నడిపిస్తున్న మార్గాలలో, ప్రభువు నిన్ను ఏమంటే ఆ నడిపించబోతూ ఉన్న మార్గాలలో మనలో ఏం కల్పించాలి అంటే విశ్వాస సంబంధమైన క్రియలు యేసయ్యకి కనిపించునుగాక. ఆ క్రియలు చూసిన యేసయ్య ఏం చేస్తారయ్య అంటే దానికి సంబంధించిన తప్పకుండా జీతం దయచేయునుగాక.
ఒక్కొక్కరి చేతుల్లో పెట్టునుగాక. బైబిల్లో ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి. బాగా గమనించని ప్రియమైన వారలారా, అక్కడ సంఘం ఉంటే ఆ సంఘములో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ, ప్రభువు సంచరిస్తూ తెలియజేసిన సత్యం ఏంటంటే, ఆ సంఘములో ఒక్కొక్క క్రియ చూశాడు. ఆయన గమనించాడు, ఎరిగాడు, తెలుసుకున్నాడు. ఏమంటే ఆ తరువాత ఆ సంఘములో ఉన్న లోపం, ఆ సంఘములో ఉన్న తప్పిదం, ఆ సంఘములో దేవునికి విరోధమైన స్వభావం ఏదైతే ఉందో దానిని ఎత్తి చూపుతా ఉన్నాడు. బాబు, సంఘమా, మీరంతా మంచివారే, సహనం ఉంది. ఆ తర్వాత ఏమన్నా అబద్ధికులుగా నడిపించబడుతున్న వారిని కనిపెట్టే, తెలుసుకునే ఆ కార్యము ఉంది, మంచిదే. ఆత్మ సంబంధంగా బాగానే ఎదుగుతూ ఉన్నారు, మంచిదే. అయితే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని నీ మీద తప్పు ఒకటే మోపవలసి ఉన్నది. బాగా గమనించండి, మొదట నీకుండిన ప్రేమ. అర్థమవుతుందా? అక్కడ చూడని తర్వాత ఆ క్రియ నీవు చెయ్యి, లేకపోతే దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దీపాన్ని తీసివేయడంట. దీపాన్ని కాదు, దీపం దేని మీద పెడతారు చెప్పండి? దీపస్తంభమే లేకుండా చేస్తారంట. అందుకని మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వారలారా, మనం గమనించాల్సిన ఆ స్థితి ఏంటంటే, ఆ మొదటి క్రియలు నువ్వు చేయగలగాలి. ఆ మొదటి క్రియ ఏమిటి అని మనం గమనిస్తే అక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట్లో నువ్వు ఎలా ఉన్నావు? ఎంత ప్రేమగా ఉన్నావు, ఎంత ఆప్యాయతగా ఉన్నావు, ఎంత దేవుడు నిన్ను మెచ్చదగిన జీవితం, దేవుడు నచ్చదగిన జీవితం, దేవుడు ఆశించిన జీవితం, దేవుడు కోరుకున్న జీవితంతో లేదా కలిగి నడిపించబడుతున్న ఆ పరిస్థితి. అయితే రోజులు గడవగా ఏమైపోయిందయ్యానంటే, ఆ సంఘములో మొదట ఉన్న ప్రేమ వదిలిపోయారు. మొదట ఉన్న ప్రేమని విడిచిపెట్టేశారు. మొదట ఎంత ప్రేమతో అయితే ఉన్నారో ఆ ప్రేమ వారిలో కనిపించడం లే. ఈ రోజున మన దైనందిన జీవితాలు గమనించగలిగితే ఒకసారి గమనించండి. యేసు ప్రభుని నమ్మిన మొట్టమొదటిలో ఉన్న ఆ ప్రేమ, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ ప్రేమ, లేదా నన్ను నేను గమనించుకోగలిగితే సేవకు నేను వచ్చినప్పుడు ఉన్న ఆ ప్రేమ నాలో ఉందా? యేసయ్యని ప్రేమించే ఆ ప్రేమ, మీరు యేసయ్యని ప్రేమించే ఆ ప్రేమ మీలో ఉందా? ఆలోచించండి ప్రియమైన వారలారా. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, అక్రమము అనేది ఏ వ్యక్తిలో అయితే విస్తరిస్తూ ఉంటుందో, అక్రమం అయితే ఎక్కడైతే విస్తరిస్తూ ఉందో అక్కడ ప్రేమ అనేది చల్లారిపోతా ఉంటుంది. దినదినం దిగజారిపోతా ఉంటుంది. దినదినం ఏమండి చల్లారిపోతా ఉంటుంది. అది కాదు మనకు అవసరమైంది. దినదినం వర్ధిల్లే ప్రేమతో మనం నింపబడుదుము గాక. దినదినం యేసయ్యని ప్రేమించే ప్రేమ మనలో ఎక్కువగా మారునుగాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపునుగాక. ఆ సంఘములో చూడండి ప్రియమైన వారు, అన్నీ ఉన్నాయి అక్కడ. గమనించండి, ఒక్కొక్కటి దేవుడు చెప్తున్న మాట గమనించండి. ఆ 2వ వచనం చూడండి. నీ క్రియలు, నీ కష్టము, సహనము ఏమండి ఎరుగుదును, పరీక్షిస్తా ఉన్నావు, కనుగొన్నావు, సహనం ఉంది, తర్వాత భారము భరించేది ఉంది, అలసిపోవడము లేదు అని చాలే అని చెప్పాడా ప్రభువు? అవి చాలే అన్నారా? ఆయన ఎప్పుడు అన్నావు. ఆయనకు అవసరమైంది ఏందయ్యానంటే
ఆయన్ని ప్రేమించే ప్రేమ కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. ఏ ప్రేమ? ఎడబాయిని ప్రేమ, విడిచిపోని ప్రేమ. ఆయన మన పట్ల చూపుతూ ఉన్న ప్రేమ ఎడబాయినది, విడువలేనిది, మరపు రానిది, మరిచిపోనిది. ఆ ప్రేమ మన పట్ల చూపుతూ ఉంటే ఈ రోజున మనం ఎంతగా ప్రేమిస్తా ఉన్నాం, మన ప్రేమ ఎలా ఉంది? అవసరాలకు మాత్రమే ప్రేమ, అవసరాలు తీరిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా ఉన్నామా? ఏ రోజు చూడండి, ఒక ఆపద వచ్చింది అనుకోండి, ఒక అవసరత వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేని జీవితం వచ్చిందనుకోండి, అప్పుడు ఎంతగా దేవుని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారో. మొట్టమొదటిలో చూడండి దేవుని బిడ్డలారా, ఆపద ఉన్నా లేకపోయినా, అవసరాలు తీరినా తీరకపోయినా, ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, ఎన్ని గంటలకు మందిరంలో ఉండే వ్యక్తివి ఆలోచన చేయి. మరి ఆ ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు ఆ ఆప్యాయత ఏమైపోయింది? ఆ ఆసక్తి ఏమైపోయింది? ఎవరు నీరు గార్చారు? దేని ద్వారా నీ ప్రేమ చల్లారిపోయింది? దేని ద్వారా ఆయన సన్నిధికి దూరం అయిపోయావు? ఎందుకని నీలో ప్రేమ తగ్గిపోయింది? ఆలోచన చేయగలుగుతున్నావా? గుర్తెరుగుదువుగాక. అక్కడే 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం జాగ్రత్తగా గమనించండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ సహనమును ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఏమైనాయి అంట? గట్టిగా చెప్పొచ్చు కదా. మరి ఏ క్రియలు ఎక్కువైనాయి? దుర్మార్గపు క్రియలా, పాపపు క్రియలా, నీచమైన క్రియలా? ప్రభు చూడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీ క్రియలు, నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ పరిచర్య, నీ సహనము. నాకు తెలుసురా, నాకు తెలుసు. నీ మొదట నా పట్ల చూపిన ప్రేమ కంటే ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కువైపోయింది, మరీ ఎక్కువైపోయింది. మొదట నీవు నన్ను ప్రేమించిన దానికంటే ఇప్పుడు నువ్వు ప్రేమించడం ఎక్కువైపోయింది అని ఆ సంఘాన్ని గూర్చి చెప్పినట్లుగా ఈ రోజున నిన్ను గూర్చి, నన్ను గూర్చి ప్రభు చెప్పగలడా? ఆ సంఘములేమో ఎక్కువైపోయినాయి, ఈ సంఘములేమో ఉండాల్సిన ప్రేమ కూడా లేదు. ఆ వ్యక్తిలోనేమో ఎక్కువైపోయినాయి, ఈ వ్యక్తిలోనేమో ఉండవలసింది కూడా లేకుండా పోయిన ఆ పరిస్థితులు మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రేమైన వారలారా, మన ప్రేమ అనేది ఎలా మారిపోవాలి అంటే దినదినం ఎక్కువగును గాక. దేవుని బిడ్డలుగా నడిపించబడుతున్న మనమందరం సత్క్రియలు చేయుదుము గాక. ఆ క్రియలకు తగిన జీతం ప్రభు ఏం చేస్తాడు? మనకు దయచేస్తాడు. అక్కడికి పోయిన తర్వాత ఏమండి, ప్రభు ఇలా చూస్తూ ఉన్నాడు అనుకో. నిన్ను పిలిచిన తర్వాత పలానా అని పిలిచిన తర్వాత చూస్తూ ఉంటే ఏమండి, మొదటి క్రియలకు లేవు. ఏమండి తర్వాత ఇంకేంటి చెప్పండి? వాక్యమును గైకొని లేవు, సత్క్రియలు లేవు, ఆ విశ్వాసం మాత్రం ఉంది. విశ్వాసం సంబంధించిన క్రియలు చేసావు అని అంటే నీకు మొత్తం కలిపి జీతం ఇస్తాడా? కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ ఆయన కోరుకున్న ప్రతి క్రియ మనం చేయుదుము గాక. వాని క్రియల చొప్పున జీతం ఇస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా మనకు తగిన జీతం ఆయన దయచేయును గాక. మన క్రియలకు తగిన జీతం నిశ్చయముగా మనకు దయచేయును గాక. ఒక్కొక్కరికి దయచేయును గాక. ఈ మాటలు మీ గుండెలో నా ప్రభు నీరు కట్టి ఫలింప చేయును గాక. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే